హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి రెడ్ ఫోర్ట్ కేసుకి సంబంధించి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెర్సీ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది రాష్ట్రపతి దగ్గర. క్యాపిటల్ పనిష్మెంట్ని తగ్గించడానికి దాన్ని రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు అన్నటువంటి నేపథ్యంలో అసలు క్యాపిటల్ పనిష్మెంట్ అన్నటువంటిది ఏ ఏ కేసెస్లో వేస్తారు, దీనికి సంబంధించిన డాక్ట్రైన్ ఏంటి, అలాగే రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రకటించాలి అంటే దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ కేసు ఏంటి, అసలు రెడ్ ఫోర్ట్ కేసు అన్నటువంటిది ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు క్షమాభిక్ష కోరారనమాట. రెడ్ ఫోర్ట్ కేసు అన్నటువంటిది ఏమైంది అంటే 2000వ సంవత్సరంలో లష్కర్ ఈ తోయిబాకి సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఏం చేశారు, ఈ రెడ్ ఫోర్ట్లోకి చొరబడి కాల్పులు చేయటం జరిగింది. అందులో కొంతమంది మరణించినటువంటి నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద చాలా ట్రయల్స్ అన్నటువంటివి చేసిన తర్వాత మరణ శిక్షను విధించారనమాట. మరి ఆ నేపథ్యంలో 2005వ సంవత్సరంలో ఇలా మా మరణ శిక్షను రద్దు చేయాలి అన్నట్టుగా వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఇది పెండింగ్లో వస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, ఇన్నాళ్ళు ఒక మరణ శిక్షని వాయిదా వేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైనా మనకు ఒక శిక్ష పడింది అంటే ఒక ట్రామా అన్నటువంటిది ఉంటుంది కదా, ఆ ట్రామాని మేము ఇన్నాళ్ళు అనుభవించాము, ఇన్ని సంవత్సరాలు, కాబట్టి ఇప్పటికైనా దయ చూపించండి అన్నట్టుగా మెర్సీ పిటిషన్ వేసుకున్నప్పుడు రాష్ట్రపతి దానికి నో చెప్పారు. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఇంకొకటి తెలియాలి. 2015వ సంవత్సరంలో లా కమిషన్ ఈ లా కమిషన్ తన యొక్క రిపోర్ట్లో ఏమని చెప్పింది, లా కమిషన్ యొక్క రిపోర్ట్లో ఈ డెత్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మరణశిక్షలు ఏవైతే ఉన్నాయో అన్ని కేసెస్లో తీసేయాలి ఎక్సెప్ట్ టెర్రరిజం, అలాగే వార్ రిలేటెడ్ క్రైమ్స్, వీటిలో తప్ప మిగిలినటువంటి వాటన్నింటిలో కూడా డెత్ సెంటెన్సెస్ని తొలగించండి అన్నట్టుగా రికమెండ్ చేయటం జరిగింది లా కమిషన్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ రెడ్ ఫోర్ట్ కేసు అన్నటువంటిది ఉందో అది టెర్రరిజం యాక్ట్. మరి డెత్ సెంటెన్స్ని తీసేయాలా వద్దా అన్నటువంటిది ఇప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. మరి ఇది రాష్ట్రపతికేనా, రాష్ట్రపతి ఇండిపెండెంట్గా ఈ ఒపీనియన్ని తీసుకోవచ్చా అంటే రాష్ట్రపతి తీసుకోవచ్చు, ప్రెసిడెంట్ తీసుకుంటారు. కానీ ప్రెసిడెంట్ తన యొక్క నిర్ణయాలు అన్నటువంటివి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు చెప్పిన దానికి బౌండ్ అయి ఉంటాయన్నమాట. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినటువంటి దాని మేరకి ప్రెసిడెంట్ యాక్ట్ చేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రెసిడెంట్కు ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి అన్నట్టుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి తిరిగి పంపించవచ్చు. మళ్ళీ సెకండ్ టైం కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదు చెయ్యి అనేసి ప్రెసిడెంట్కి పంపించారనుకోండి, అప్పుడు కంపల్సరీగా ప్రెసిడెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మరి క్షమాభిక్ష ప్రకటించడానికి రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే రాజ్యాంగ పరంగా మనం చూసుకుంటే ఏమేం ఆర్టికల్స్ దీని గురించి తెలుపుతాయి అంటే ఒకటి వచ్చేసరికి ఆర్టికల్ 72 ప్రకారమే మనకి రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఈ పిటిషన్స్ అన్నీ అంటే పార్డనింగ్ పవర్స్ అంటాం కదా, ఆ పార్డనింగ్ పవర్స్ అన్నటువంటివి దీని కిందే ఉంటాయన్నమాట. పార్డనింగ్ పవర్స్ అందులో భాగంగా ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక డెత్ సెంటెన్స్ ఏదైనా వచ్చింది అంటే దాన్ని కంప్లీట్గా పార్డన్ చేయటానికి కానీ, లేదు అంటే రెమిషన్ కానీ, లేదు అంటే రెస్పైట్ అంటాము, రెస్పైట్ కానీ, ఇలాగా ఇవన్నీ కూడా ఈ పవర్స్ అన్నటువంటివి రాష్ట్రపతికి ఆర్టికల్ 72 కింద ఉంటాయన్నమాట. అదే గవర్నర్కి వచ్చేసరికి ఆర్టికల్ 161 కింద ఈ పవర్స్ అన్నటువంటివి ఉంటాయి. కానీ సెంట్రల్ లా ప్రకారం అయితే ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్ సెంట్రల్ లా ప్రకారం వీటిని ఇవ్వటం జరుగుతుంది. అదే గవర్నర్ అయితే కనుక స్టేట్ లా ప్రకారం ఆయనకి ఈ పవర్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. మరి ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రైన్ అన్నటువంటిది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రైన్ అన్నటువంటిది. మరి ఈ డాక్ట్రైన్ అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది అనేసి కనుక మనం చూస్తే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఇక్కడ మనకు ఒకటి తెలియాలి. ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మరి ఎప్పుడు ఇచ్చింది, ఎవరి కేసులో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అనేసి కనుక మనం చూస్తే 1980లో
1980లో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏమని చెప్పారు, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, మిగతా పాసిబుల్ ఏవైతే పనిష్మెంట్స్ అవన్నీ ఉన్నాయో, మిగతా పాసిబుల్ వేస్ అన్నింటిలో చూసిన తర్వాత చివరి ఆఖరిది ఈ డెత్ సెంటెన్స్ అయి ఉండాలి, క్యాపిటల్ పనిష్మెంట్ అయి ఉండాలి అనేసి చెప్తుందన్నమాట. అంటే ఇంకే వయబుల్ ఆల్టర్నేటివ్స్ లేదన్నప్పుడు చివరిగా చేయాల్సినటువంటిదే ఈ డెత్ సెంటెన్స్. అందుకే దీనికి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రైన్ అనేసి పేరు పెట్టారు. మరి దీని నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా? అవును. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ కెన్ పార్డన్, reprieve, respite, remit, suspend and commute the punishment of sentence of any person convicted in any offense అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఏ అఫెన్స్కైనా కావచ్చు, అలాగే ఏ కన్విక్టెడ్ పర్సన్స్నైనా కావచ్చు అన్నప్పుడు ఇక్కడ మనకేం క్వశ్చన్ రావాలి? గవర్నరు ఉన్నారు, ప్రెసిడెంటు ఉన్నారు అంటే అది ఏ చట్టం ప్రకారం? ఫర్ ఎగ్జాంపుల్ అది సెంట్రల్ చట్టం ప్రకారమా? అంటే సెంట్రల్ లాస్ని పరిగణలోకి తీసుకుని ప్రెసిడెంట్ ఈ పార్డనింగ్ పవర్ని కలిగి ఉంటారు. అదే స్టేట్ చట్టాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు గవర్నర్కి అధికారాలు అన్నటువంటివి ఉంటాయి. మరి దీని మీద క్లారిటీ అన్నటువంటిది ఇవ్వకుండా ఏ అఫెన్స్కైనా ఎవరైనా ఇవ్వచ్చు అంటే ఈ ఆప్షన్ అన్నటువంటిది రాంగ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి వీటిలో? ఆప్షన్ 1 ఓన్లీ అన్నటువంటిది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ and thank you very much.